డార్లింగ్స్ ఇందులో గడ్డికి వస్తున్నాను కదా, ఇప్పటికైతే అయింది. చూసారు కదా, ఇక్కడ దాకా ఉండాల్సింది ఇక్కడ దాకా అయితే కట్ చేసాను. మనకంటే కొంచెం స్టూడెంట్ కాబట్టి మనకు కొంచెం టైం పట్టేసింది. సో డార్లింగ్స్, నాకు డౌటు, వీళ్ళు చాలామందిని స్టూడెంట్స్ అయ్యి ఉండొచ్చు, ఇంకా జాబర్స్ అయ్యి ఉండొచ్చు, ఫార్మర్స్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఒక డౌట్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ చాలామంది, నేను స్టూడెంట్ కదా, చాలామంది కూడా ఫార్మర్ అనేవాడు ఒక వేస్ట్ క్యాండిడేట్ కింద చూస్తున్నారు. నాకు తెలిసిన ప్రకారం అయితే అది రైటో రాంగో నాకేం అర్థం కావట్లేదు. మీ దృష్టిలో ఫార్మర్ అనేవాడు ఒక నిజమైన రాజా కాదా చెప్పండి. సో ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే ఫార్మర్ అనేవాడు దేనికి ఉండడు, అది ఇది చెప్పలేకపోతాం, కానీ ఇంకా చాలా చెప్పారు. బట్ ఏంటంటే నాకు ఒక నమ్మకం ఉంది, నేను ఒక ఫార్మర్ కొడుకు కాబట్టి నేనైతే కనుక ఫార్మర్కి ఎలాగైనా సరే సపోర్ట్ చేయాలని నా ఫస్ట్ నుంచి ఉండేది. సో కాబట్టి నేను అందుకోసం ఫార్మర్ సపోర్ట్ చేద్దామని అయితే నేను ఈ ఛానల్ అయితే పెట్టాను. దీని ద్వారా నేను ఏం చేస్తానంటే కంపల్సరీగా ఒకవేళ కనుక మన ఛానల్ అనేది క్లిక్ అయితే నాకు దీంట్లో వచ్చే ఖచ్చితంగా మనీ అనేది వచ్చిందంటారు కదా యూట్యూబ్లో. ఒకవేళ కనుక వస్తే ఆ మనీ మొత్తాన్ని కూడా మన ఫార్మర్స్కి అనేది యూజ్ చేయడం. ఇప్పుడు మందు కట్టలో నెక్స్ట్ అలాగే గడ్డి మందులు చాలా మందులు ఉండే కదా, ఈ పెస్టిసైడ్స్ మొత్తం కూడా కాస్ట్ అనేది చాలా పెంచేశారు. ఒక్కొక్కటి అయితే 300-400 కూడా పెంచేశారు. మనకి 300-400 అంటే 300-400 మాత్రమే, కానీ వాళ్ళకి 300-400 అంటే వామ్మో 300-400 అంటే చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళకి మనకి. ఎందుకంటే వాళ్ళు తినుకోకుండా వీటి కోసమని పెడతా ఉంటారు. ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేయాలంటే 10 రూపాయలు పెట్టి, 10 రూపాయలు టిఫినే, దాని బదులు వేరేది ఏదైతే వస్తుందని చెప్పి ఆలోచించే మైండ్ సెట్ ఇవి. ఈ ఫార్మర్స్ అనేవాళ్ళు నన్ను అడిగితే చాలా అమాయకులు. ఎట్ ఏ టైం మొండి వాళ్ళు కూడా, నాకు తెలిసిన ప్రకారం అయితే అది నిజమో కాదో మీరే కామెంట్ చేయండి. వీళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు, ఫార్మర్స్ ఉన్నారు, ఫార్మర్స్ కొడుకులు ఉన్నారు, కూతుర్లు, నెక్స్ట్ చాలామంది అండ్స్ చాలామంది ఉండే ఉంటారు. బట్ ఫార్మర్ వాల్యూ అనేది చాలామందికి తెలియట్లేదు. నా దృష్టిలో ఏంటంటే ఒక ఫార్మర్ కొడుకుగా నేను అనేది ఫార్మర్కి ఎలా సపోర్ట్ చేస్తాననేది, ఒక ఫార్మర్ యొక్క సత్తా ఏంటో చూపించాలి. వాళ్ళు కాకపోయినా వాళ్ళ కొడుకుగా నేనే చూపిద్దామని చెప్పి ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో నేనైతే ఇప్పుడు చేలు మొత్తం తిరిగి మొక్కజొన్న చూపిస్తున్నాను, అంటే వీడియో చెప్పుకుంటా. ఏమైనా ప్రాబ్లం అయితే కనుక చెప్పండి, నెక్స్ట్ వీడియో కానీ కుదిరే చేద్దాం. సో నేనైతే అనుకుంటూ దాని గురించి ఛానల్ అయితే పెట్టాను, మిగతా అయితే కాదు. ఇంక చూసారు కదా పెట్టలు అనేది ఎలా కొడుతున్నాయో అక్కడ చూడండి. ఇంకా ప్యారెట్ అనేది చూడండి ఎక్కడ ఉందో, ఇలా మొక్కజొన్న అనేది లెక్కోకుండా ఇలా చేస్తుంది. సో చాలా కష్టాలు అయితే ఉన్నాయి. ఏంటంటే మొండోళ్ళు అనేది, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఈ సంవత్సరం పంట అనేది సరిగ్గా పండకపోయినా సరే నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా పండుద్దని నమ్మకంతో నెక్స్ట్ అలా మొండితో ఎత్తారు, ఎందుకు పండదని. మనమైతే ఒకసారి కనుక శాలరీ అనేది తక్కువ ఇస్తే నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా మనం వేరే కంపెనీకి అయితే వెళ్ళిపోతాం. ఎందుకని? శాలరీ తక్కువ కాబట్టి. అలా అయితే మనం ఆలోచిస్తాం, కానీ వాళ్ళు అలా కాదు కదా. నేనైతే ఒక స్టూడెంటు, నాది కూడా ఎడ్యుకేషన్ అయిపోవడానికి వచ్చింది. నేనైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు, అది పక్కన విషయం పెట్టండి. సో ఇది చాలామంది మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అంటూ ఉంటారు, వ్యవసాయం కదరా నీకు పనులు వస్తాయి, అవి వస్తాయి, మాకేం వస్తాయి, మేము ఖాళీ కూర్చోవడం డామ్ డిస్కో అయ్యి అంటూ ఉంటారు. అవన్నీ తెలిసినాయే. బట్ ఏంటంటే ఆ పని చేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలో పని చేసే వాళ్ళకి తెలుసు కదా. నేనైతే ఎలా చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఒక ఫార్మర్ అనేవాడు ఒక రేంజ్ చూడాలని నా ఆశ. సో మీకు కనుక ఖచ్చితంగా మీకు కూడా అదే ఆశ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సపోర్ట్ చేసి ఎంతవరకు కుదిరితే అంతవరకు అయితే కనుక మన ఛానల్ని రీచ్కి అయితే తీసుకెళ్ళండి. ఒక రైతు కొడుకు అంటే ఒక రైతు అనేవాడు మన ఇండియాలో ఎలా ఉన్నాడు అనేది చేసి చూపించాలి ప్రతి ఒక్కరికి కూడా. రైతు అనేవాడు చిన్న చూపు కాదు, రైతు అనేవాడు ఒక గొప్ప వ్యక్తి. మనం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం, బట్ అవన్నీ అయితే కాదు. సో నాకు తెలిసేదే కనుక మీరు చాలామంది అయితే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో యాజ్ పాసిబుల్ ఒకవేళ కనుక ఒక్కలైనా సరే ఈ వీడియో చూస్తే అది మీ ఫ్రెండ్స్ షేర్ చేసి చూడమని చెప్పండి, నెక్స్ట్ అలా చేయమని చెప్పండి. ఎందుకంటే ఒక రైతు కొడుకుగా నేనేం చెప్తున్నానంటే ఒక రైతు వాల్యూ అనేది ప్రతి ఒక్కరు తెలియాలి, వాళ్ళు పడే హార్డ్ వర్క్స్ అనేవి మనం తెలియాలి. నేను క్యాప్చర్ చేద్దాం చూస్తున్నాను, కానీ నేను ఫోన్ పట్టుకుంటే ఎందుకు పట్టుకున్నాను తిడుతున్నారు తప్ప వాళ్ళకి అర్థం కాదు కదా ఇవన్నీ. సో అదనమాట వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసరికి, అందుకని వాళ్ళకి తీసి నేను చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. వాళ్ళు అనేది మనకి ₹1 ఇవ్వడం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు. సో మీలో చాలామంది కూడా ఉండే ఉంటారు, మీలో చాలామంది సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను రైతుగా. సో ఏమైనా తప్పు మాట్లాడుంటే సారీ, ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాను. ఏమైనా తప్పు మాట్లాడితే సారీగా. జై హింద్.
ఇక్కడ దాకా చూసారండి వీడియో, ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేద్దారు అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే గైస్, మీకు కనుక ఒక రైతు బిడ్డగా మీకు ఎలాంటి పనులు వచ్చు కింద కామెంట్ చేయండి. అసలు మన ఫార్మర్స్, మన వీడియో చూసేది ఫార్మర్సా, లేకపోతే స్టూడెంట్సా, లేకపోతే జాబ్ హోల్డర్సా, లేకపోతే హౌస్ వైఫ్సా, సంథింగ్ ఉంటారు కదా, ఆ కేటగిరీ కొంచెం కింద కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకొని మీ ఇంకా రిలేటెడ్గా అయితే చేస్తాను. సో మన వ్యవసాయం అనేది మనమే ఎంచుకోవాల్సి వస్తుంది.